హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. నేను మీ సుజాత. అందరూ బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. అందరికీ ఒక కొత్త వంట పరిచయం చేయబోతున్నాను. ఇది చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంది. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదంట. అన్ని రోగాలను పోగొట్టే ఈ పచ్చడి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. ఇవేంటియో తెలుసా మీకు? ఇవి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నానండి. ఇవి నల్లేరులు అంటారు. ఇవి మా ఊర్లో అప్పుడు కనిపించేవి, ఇప్పుడు కనిపించటం లేదు. ఈ పచ్చడి అసలు తెలియని వాళ్ళ కోసమండి. వీటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇవి నేను ఒక కట్ట తీసుకున్నానండి. ఇవి నల్లేరులు. ఇవి పచ్చడి చేసుకుంటే ఎన్ని రోగాలైనా పోతాయంట. ఇవి చాలా టేస్ట్గా ఉంటుందంట పచ్చడి. వీటిని ఈ ఆకులు, ఇవి లేతగా ఉన్న వాటిని తీసుకోవాలి. ఈ ఆకులు, ఈ కాడలన్నీ తీసేసి ఇలా తీసుకోవాలి. ఈ పీస్ ఇది ఇలా తోలు తీయాలి. ఈ పీసెస్ని ఇలా మొత్తం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకోవాలి మొత్తాన్ని. ఇవి ఎవరైనా చేసి ఉండరు పచ్చడి ఎక్కువగా. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. పల్లెటూరులో వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ సిటీలో వాళ్ళకి అంతగా తెలియదండి. ఇవి పాతకాలం పచ్చడి. ఇవి చాలా బాగుంటుందని చెప్పారు. అందుకని నేను అందరికి యూజ్ అవుతుందని ఇలా నేను కూడా చేస్తున్నాను. ఇవి తింటే మన ఒంట్లో రోగాలు పోతాయంట. ఒకసారి ఎవరైనా ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మొత్తాన్ని ఇలా ఇలా ఒలిసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. మామూలుగా ఇవి చేత్తో వలవడం రాకపోతే ఇలా తోలు తీసుకోవచ్చండి. మునక్కాయల్లాగా ఇలా వచ్చేస్తుంది. ఇలా మొత్తాన్ని పీసెస్, పైన పీసెస్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత చాకుతోటి ఇలా కట్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది. ఇలా తీసుకోవాలి మొత్తం. ఇలా వలిసేటప్పుడు రానప్పుడు ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలాగైనా తీసుకోవచ్చండి. ఇలా మొత్తం తీసుకోవచ్చు. ఇలా ఏ విధంగానైనా, ముందు చెప్పిన విధంగానైనా ఇలా మొత్తం తీసుకొని ఇవన్నీ ఇలా చూసుకోవాలి. మనం మునక్కాయలకి కట్ చేసిన తర్వాత కొన్ని మిగిలిపోతాయి కదండి, అలా కొంచెం సాగుతోటి తీసేసుకుంటే అయిపోతుంది. ఇవి మనకి పచ్చడి చేసుకునే దానికంటే వీళ్ళు వేస్ట్ అన్నీ ఎక్కువ వచ్చేసినాయి. ఇవన్నీ తీసేసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక బండి పెట్టి ఇవి శుభ్రంగా కడిగి ఈ వాటర్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వలిసేటప్పుడే చేతులు కొంచెం జిలుగా ఉన్నాయండి. ఇవి జిల్ వస్తుందంట, అందుకోసం కడుక్కొని వేసుకున్నాను. ఇవి మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ ఒక గంటె ఆయిల్ వేసి ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకొని, ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఈ పచ్చడి ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకోండి. మన పెద్దవాళ్ళు ఈ పచ్చడి చేసుకునేవాళ్ళు. ఇవి న్యాచురల్గా వచ్చిన ఫుడ్ కాబట్టి రోగాలన్నీ నయం చేస్తుంది. నేను పెద్దవాళ్ళని 4-5 విచారించుకొని ఈ పచ్చడి చేస్తున్నానండి. ఈ కలర్ ఇలా వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కారం కోసం ఒక 5-6 పచ్చిమిర్చి, 2-3 టమాటాలు వేసి బాగా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. నేను కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి మొత్తం బాగా వేయించుకోవాలి. పచ్చాసన పోయేంత వరకు వేయించుకుందాము. మగ్గిపోయినాయండి. నేను వీటిని
రోట్లో వేసి దంచుతున్నాను. మిక్సీకైనా వేసుకోవచ్చు. నేను రోట్లో అయితే బాగుంటుందని రోట్లో వేస్తున్నాను. ఫస్ట్ ఈ నల్లేరులను వేసి ఒక స్పూన్ కల్లుప్పు వేసి బాగా దంచుకోవాలి. నేను ఏ పచ్చడైనా రోటి పచ్చడిలాగా చేస్తానండి. రోట్లోనే దంచుతాను. ఇవి బాగా నలిగిన తర్వాత దీంట్లో పీసు పదార్థం ఎక్కువ ఉంది. కొంచెం చింతపండు, హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి అన్నీ కలిసేలాగా. ఇందులో నేను పచ్చి కరివేపాకు 2 రెబ్బలు వేసాను. పచ్చి కరివేపాకు వేస్తే చాలా మంచి వాసన వస్తూ టేస్టీగా ఉంటుంది. ఈ వేగించుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసి మొత్తం కలిసేలాగా బాగా దంచుకోవాలి. ఇంకొంచెం హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసేసి మొత్తం ఉప్పు వేయడం వల్ల తొందరగా నలుగుతాయి. ఇదే ఈ విధంగా మొత్తం బాగా దంచుకొని ఒకసారి ఇలా స్మాష్ చేస్తే కలిసి మొత్తం నలిగిపోతాయి. ఎంతైనా రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే తాలింపు వేయలేదు. ఆయిల్ బాగా వేయించుకున్నాం కదా, అందుకని తాలింపు వేయలేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. మొత్తం ఇలా శుభ్రంగా తీసేసుకొని ఒక గిన్నెలోకి. ఈ పచ్చడి చాలా చాలా బాగుంది. ఎలా ఉంటుందో అనుకున్నా, చాలా బాగుందండి. ఇది అన్ని రోగాలను పోగొట్టిద్దంట. ఒకసారి ఎవరైనా ఇలా చేయకపోతే ఒకసారి తప్పకుండా చేయండి. మీకు ఇలాంటి నల్లేరులు దొరికినప్పుడు ఈ పచ్చడి తప్పకుండా చేసుకోండి. ఈ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇవి న్యాచురల్గా దొరికాయి. ఈ పచ్చడి తప్పకుండా చేసుకొని ప్రతి ఒక్కళ్ళు టేస్ట్ చూడాలి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి హెల్దీ వంటల కోసం గంట సింబల్ కొట్టండి. నేను ఫస్ట్ టైం ఈ పచ్చడిని టేస్ట్ చూస్తున్నాను. మా అత్త చెప్పింది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదని, అందుకని నేను చేశాను. ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పచ్చడిని మనం ఖచ్చితంగా చేసుకొని తినాల్సిందే. దీని టేస్ట్ చూడాల్సిందే. వావ్, చాలా బాగుందండి. చాలా టేస్ట్గానే ఉంది. కొత్త రుచిలాగా ఉంది. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.